హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణంలో అరణ్యకాండంలో శ్రీరాములు వారి కరదూషణ యుద్ధం తర్వాత జనస్థానంలో జరిగిన పరిణామాల గురించి తెలుసుకుందాం. అకంపనుడు అనే రాక్షసుడు మాత్రం ఎలాగో బతికి బయటపడి వేగంగా రావణాసుని వద్దకు పోయి 14,000 రాక్షసులు కరదూషణులు చంపబడిన విషయం చెప్పాడు. రావణుడు అగ్రహోద్రాగ్యుడైనాడు. నా జనస్థానమును పాడు చేసిన ఆ చచ్చిన వాడెవ్వడు? నేను యముణ్ణి చంపగలను, అగ్నిని దహించగలను. ఆ దుర్మార్గుడెవరో చెప్పు అని అరిచాడు. అకంపనుడు భయపడి రావణుని అభయం పొంది ఇలా చెప్పాడు: దశరథ మహారాజు కుమారుడు, సాటిలేని పరాక్రమాలతో కరదూషణను చంపాడు. విలుకాండలలో గొప్పవాడు, దివ్యాస్త్రాలు కలిగినవాడు, యుద్ధంలో ఇంద్రునికి సమానుడు. అతని తమ్ముడు లక్ష్మణుడు, అతడు చాలా బలవంతుడు. రాముడు ఏ ఇతర దేవతల సహాయం లేకుండా తానొక్కడే జనస్థానంలో రాక్షసులందరినీ అంతమొందించినాడు. చెప్పింది విన్నాడు రావణుడు. రామలక్ష్మణులను చంపడానికి జనస్థానం వెళ్తానని అన్నాడు. అకంపనుడు అన్నాడు: శ్రీరాముడు నీకు యుద్ధంలో లోబడడు. అతన్ని వధించడానికి ఒక ఉపాయం ఉంది, విను. అతని భార్య సీత చాలా అందగత్తె. నీవు ఆమెను అపహరించినచో కాముకుడైన రాముడు ఆమె లేకుండా బతకలేడు, తప్పక ప్రాణాలు విడుస్తాడు. రావణునికి అకంపనుని మాటలు నచ్చాయి. వెంటనే రథమెక్కి మారీచుని ఆశ్రమం చేరాడు. మారీచుడు ఆద్యపాద్యాదులతో రావణుని సత్కరించాడు. కుశల ప్రశ్నలు అయ్యాక వచ్చిన పని ఏమిటో తెలపమన్నాడు. రావణుడు ఇలా చెప్పాడు: మారీచ, రాముడు జనస్థానాన్ని పూర్తిగా నాశనం చేశాడు, కరదూషణాదుల్ని చంపాడు. నేను అతని భార్య సీతను అపహరించదలిచాను. ఆ కార్యక్రమంలో నువ్వు సాయపడు. మారీచుడు రావణుని తలపు విని ఆశ్చర్యపడ్డాడు. ఇలా అన్నాడు: ఎవడు నీకు ఈ సలహా ఇచ్చింది? అతడు నీకు మిత్రరూపంలో ఉండే శత్రువు. రాముడంటే ఏమనుకున్నావు? రాముణ్ణే గంధ గజాన్ని నీవెదిరించలేవు. నిద్రించే రాముడనే సింహాన్ని లేపవద్దు. యుద్ధంలో రాముణ్ణి తేరుచూటుకు కూడా నీకు వీలు కాదు. రాముపై కోపం వీడి లంకకు పోయి నీ భార్యలతో హాయిగా రమించు. రాముడు తన భార్యతో వనంలో రమించుగాక. రావణుడు లంకకు మరలిపోయాడు. రావణుడు కొలువుదీర్చి ఉన్నాడు. పసిడి గద్దెపై ఉన్నాడు. మంత్రులు పరివేష్టించి ఉన్నారు. ప్రజ్వలించే అగ్నిలా ఉన్నాడు రావణుడు. ఇంద్రునితో యుద్ధం చేసినప్పుడు ఐరావతం దంతాల కొనలతో గుచ్చకాయలేర్పడిన విశాల వక్ష స్థలంతో విరాజిల్లుతున్నాడు. శూర్పణఖ సభలో ప్రవేశించి రావణ్ణి చూచింది. పర్వతంలా గంభీరంగా ఉండే రావణ్ణి చూచింది. పర్వతాలను సునాయాసంగా ఎత్తే రావణుని చూచింది. నాగలోకంకి వెళ్ళి తక్షకుని భార్యని అపహరించిన రావణుని చూచింది. 10,000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మకు శిరములు అర్పించిన వాడును, ముత్తువును కూడా ముత్తు ప్రాయుడైన అమిత తేజోవంతుడైన రావణుని చూచింది. భయపీడితై లక్ష్మణునిచే విరుపుగా చేయబడిందై భయం పెళ్ళుపోక రావణుడితో ఇలా చెప్పుకుంది. మిక్కిలి కోపంతో పరుషు వాక్యాలతో ఇలా పలికింది: నీవు కామశక్తుడివై ఉన్నావు. నీ గూఢాచారాల వలన నీకు దాపురించిన మహాభయాన్ని తెలుసుకోకోకుండా ఉన్నావు. నీచమైన కామభోగాలను అనుభవించు రాజును శ్మశానాగ్ని వలె ప్రజలు ఆదరించరు, తక్కువ చూపుతో చూస్తారు. చారులు లేని వాడును, ప్రజలకు సులభంగా దర్శనం ఇవ్వని వాడును, పరతంత్రుడైన రాజును ప్రజలు పరిత్యజిస్తారు. తన కార్యాలు తానే నిర్వహించుకోని రాజు, అతని రాజ్యం రెండూ నశిస్తాయి. దేవతలతో వైర్యం ఉంది. అలాంటప్పుడు చారుముఖంగా అన్నీ తెలుసుకుంటూ ఉండాలి కానీ ఎప్పుడు
ప్రమత్తతతో ఉండకూడదు. నీవు చాలా బుద్ధిహీనుడు. తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకోకుండా ఉన్నావు. నీవు రాజుగా ఎలా ఉండగలవు? కోశము, నీతి, చాలులు ఏ రాజుకు స్వాధీనము కావో అతడు సాధారణ మూఢజనులు వంటివాడే. జనస్థానంలో నీ వారందరూ మరణించిన విషయం నీకు తెలియదు. రాముడొక్కడే కరదూషణాలను 14,000 రాక్షసులను అవలీలగా సంహరించాడు. నీవు ప్రమత్త చిత్తుడువు, లుబ్ధుడువు, పరాధీనుడువు, కఠినుడు, అల్ప ప్రధాత, నికృష్టుడు, గర్వి, ప్రాప్తుడు అగు రాజునకు కష్టాలు కలిగినప్పుడు సాయం చేయుటకి ఎవ్వరూ రారు. ప్రజలు కూడా అతన్ని కూల్చివేచుటకే నిజము. రాజ్యభ్రష్టుడైన రాజు గడ్డిపోచతో సమానమవుతాడు. ఏ రాజు అప్రమత్తుడై, సర్వజ్ఞుడై, కృతజ్ఞుడై, ధర్మవర్తనుడుగా ఉంటాడో ఆ రాజు సుస్థిరముగా సింహాసనంపై నిలుచుటకు సందేహం లేదు. ఎవడు చర్మనేత్రములచే నిద్రపోచుండినా నీతి విషయం ఎంత మాత్రము ఏమరకుండా ఉంటాడో, ఎవడి నిగ్రహానుగ్రహములు వ్యర్థములు కాకుండానో ఆ రాజును జనులు పూజిస్తారు. రావణుడా, నీవు పరుల అవమానించినవాడు, కామకుడు, దేశకాల వర్తమానాలు తెలుసుకొని కార్యాచరణకి దిగనివాడువు. గుణదోషాలను నిర్ణయించలేని నీవు శీఘ్రకాలంలోనే రాజ్యం కోల్పోయి నశించగలవు. రావణుడు శూర్పణఖ చెప్పిన మాటలు విని బాగా ఆలోచించాడు. ఇలా అడిగాడు: శూర్పణఖ, అలసింపకము. కరదూషణ త్రిశారాదులో లెట్లు హతులేరి ఉన్నదున్నట్లు, కన్నది కన్నట్లు, విన్నది విన్నట్లు చెప్పు. దానికి క్రోధ మూర్ఛితమైన శూర్పణఖ ఇలా చెప్పింది: రాముడు పొడవైన చేతులు గలవాడు, మహాబలవంతుడు, విశాల నేత్రములు కలవాడు, రూపంలో మన్మధుడు మించినవాడు. అతని బాణాలు మహావిషం గల సర్పాల వలె అతని ధనస్సు నుండి దూసుకు వస్తాయి. అతడు బాణాల అమ్ముది పొది నుండి ఎప్పుడు తీసుకుంటాడో, ఎప్పుడు వింటి సంధిస్తాడో, ఎప్పుడు అల్లుతాడు లాగుతాడో, ఎప్పుడు బాణం వదులుతాడో నేను చూడలేకపోయాను. అంత వేగంగా ఉంటుంది అతని అస్త్ర విన్యాసం. అతనొక్కడే 14,000 రాక్షసులను సంహరించాడు. అతని తమ్ముడు లక్ష్మణుడు మహాపరాక్రమంతుడు, అన్న ఎడల గౌరవ మర్యాదలు కలిగినవాడు, బుద్ధిమంతుడు, రామునికి కుడిభుజం. రాముని భార్య సీత చాలా అందగత్తె, విశాల నేత్రాలు, చంద్రబింబం వంటి ముఖం, బంగారు వన్నె, సన్నని నడుము, చక్కని పిరుదులు కలది. భర్తకెప్పుడు ప్రియము ఆచరిస్తూ ఉంటుంది. అటువంటి అతిలోక సౌందర్యవతిని నేనెక్కడా ముల్లోకాల్లో చూడలేదు. ఆమె నీకు తగిన భార్య, నీవు ఆమెకు తగిన భర్తవు. ఆమెను నీకు భార్య చేయాలని ఇక్కడికి తేవడానికి ప్రయత్నించాను. ఆ ప్రయత్నం కారణంగా నేను ముక్కు చెవులు పోగొట్టుకున్నాను. పో, కుడికాలు ముందు పెట్టుపో, రాముని వధించి సీతను తెచ్చి భార్యగా చేసుకో అని చెప్పి శూర్పణఖ పలికిన పరుషమైన వాక్యాలు విన్నాడు రావణుడు. సభ చాలించి అంతఃపురానికి వెళ్ళాడు. పలు విధాలా యోచించాడు. చివరకు సీతను అపహరించడమే మంచిదనుకొని అశ్వశాల చేరి రథం సిద్ధం చేయమన్నాడు సారథిని. రథం ఎక్కి జనస్వానం వైపు పయనించాడు. సముద్ర తీరం చేరాడు. ఆశ్రమాలు చూచాడు. 4 వైపులా 100 యోజనాల పొడవుగల కొమ్మలుండే సుభద్రము అనే మర్రి చెట్టును చూశాడు. ఈ చెట్టు పైననే పూర్వం గరుడు ఏనుగును, పెద్ద తాంబేలను తినడానికి తెచ్చివాలింది. ఇంకా పయనించి చివరకు మారీచాశ్రమం చేరాడు. మారీచురుడు రావణునికి సకల మర్యాదలతో గౌరవించాడు. రాక్షసేశ్వర, లంకలో అందరూ క్షేమమే కదా? ఏ కారణంగా ఇంత త్వరగా మరలా నా వద్దకు వచ్చావు అనగా రావణుడు ఈ విధంగా చెప్తున్నాడు అన్నమాట. తండ్రి మారీచ, విను, నేను ఆత్రుడినై వచ్చాను. జనస్థానంలో కరుడు, దూషణుడు, త్రిశిరుడు, శూర్పణఖ ఇంకా 14,000 రాక్షసులు ఉండేవారు కదా. ఒక్క శూర్పణఖ తప్ప తక్కిన వారందరినీ సంహరించాడు రాముడు. శూర్పణఖకు వైరూప్యం కలిగించాడు. అతడు చాలా దుశ్శీలుడు, ధర్మాన్ని విడిచిపెట్టినవాడు, తండ్రిచే
వెడలగొట్టబడినవాడు, ఇంద్రియ లోలుడు, అకారణంగా నా చెల్లెలి చెవులు ముక్కు లక్ష్మణునిచే కోయించినాడు. నేనిప్పుడు అతని భార్య అయిన సీతను బలాత్కారంగా లంకకు తీసుకుపోదలిచాను. నీ సాయం కావాలి. దానికి నీవు బంగారు జింక వేషం ధరించు, సీత ముందర చెరించు. ఆమె కోరిక నీపై పడుతుంది. నిన్ను పట్టుకోవడానికి శ్రీరాముడు నిన్ను వెంట పడతాడు. అతడు లేని అదును చూచి నేను సీతను అపహరిస్తాను అని అన్నాడు మన రావణాసురుడు మారీచుడితో. రాముని పేరు వినగానే హడలిపోయాడు మారీచుడు. పెదవులు ఎండిపోయాయి. రావణునితో ఇలా అన్నాడు, నేను చెప్పబోయే మాటలు ఇప్పటికీ కటువుగా ఉండినా ఉత్తరోత్తరమా మంచివనిపిస్తాయి. రాముని శక్తికి నీవు చారుల మూలంగా తెలుసుకోలేదు. అతడు కోపిస్తే ఈ విశ్వంలో ఒక్క రాక్షసుడు కూడా లేకుండా చేయగలడు. చాలా మంచివాడు. నీవనుకున్నట్లు క్రూరుడు కాదు. తండ్రిచే తరిమివేయబడలేదు. తన పినతల్లి కైకేయి చేసిన వంచన ఎరిగి తండ్రిని సత్యవాక్య పరిపాలకుడిగా నిరూపించడానికి అడవికి వచ్చాడు. రూపము దాల్చిన ధర్మమే రాముడు. రామో విగ్రహాన్ ధర్మ. సాధువు, సత్యపరాక్రముడు, దేవతలకు ఇంద్రుని వలె సర్వజనులకు ప్రభు. సీత మహాపతివ్రత. ఆమెను ఆమె పాతివ్రత్యమే రక్షించగలదు. రాముని బాణాగ్నిలో నీవు భస్మమైపోతావు. నీవు బతికి బట్ట కట్టాలంటే వెంటనే ఈ పాడుబుడ్డి వదిలి లంకకు తిరిగిపో. రాముని బలపరాక్రముల గురించి చెబుతా విను. పూర్వం నేను 1000 ఏనుగుల బలం కలవాడినై పర్వతంలాగా ఉండి దండకారణ్యంలో ఋషుల మాంసం తింటుండేవాడిని. విశ్వామిత్రుడు దశరథుని ఆశ్రయించి తన యజ్ఞయాగాదులను రాక్షసుల బారి నుండి రక్షించుకోవడానికి రాముణ్ణి తన ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు. అప్పుడు రాముడు బాలుడు, మీసాలు ఇంకా పొడసూపని వయస్సు. విశ్వామిత్రుని యజ్ఞాన్ని పాడు చేయడానికి నేను వెళ్ళాను. రాముడు నాపై బాణం వదిలాడు. ఆ బాణంతో కొట్టబడి సముద్రంలో 100 ఆమడ దూరంలో పడ్డాను. నాటి రాముడు బాలుడు, నేటి రాముడు యుద్ధ నిపుడు. అతనితో వైరి ఎందుకు? సీత కారణంగా లంక నాశనం అయిపోతుంది. అలాంటి పనికి ఎందుకు ఒడిగడుతున్నావు? నీవు పెండ్లాన్ని వారు వేలాది మంది భార్యలు ఉన్నారు. వారితో క్రీడించు. సీత యందు కోరికను వదిలిపెట్టు. నీవు సీతను బలాత్కారంగా గ్రహించడానికి యత్నించావా? రాముని బాణాలు నిన్ను యమపూరికి పంపుతాయి. లంక భస్మీభూతమైపోతుంది. ఇటీవల జరిగిన విషయం చెప్తాను విను. నేను రామబాణంతో కొట్టబడి కూడా మంచి బుద్ధి పొందని వాడినై మరో 2 రాక్షసులతో కలిసి జింక రూపాలతో దండకారణ్యంలో మునులు బాధిస్తూ చంపుతూ వారి మాంసం తినడం మొదలుపెట్టాను. దండకారణ్యంలో రాముని చూడగానే తాపసి వేషంలో ఉన్న నన్ను ఏమీ చేయజాలడని అతనిపై దూకినాను. రాముడు 3 బాణాలు మా మువ్వురి మీద వేశాడు. రామబాణం అంటే తెలిసిన వాడిని కనుక నేను పలాయనం చిత్తగించాను. భయపడి పారిపోయే వారిపైకి రామబాణం పోదు. నేను బతికిపోయాను. కానీ ఇతర 2 రాక్షసులు చంపబడ్డారు. రాముడంటే నాకు విపరీతమైన భయం. ప్రతి చెట్టులోనూ రాముడిని చూస్తున్నాను. ఎటు చూసినా రాముడే కనబడుతున్నాడు. రావణ, నాకు రాముడంటేనే కాదు, రకారంతో ప్రారంభమయ్యే వస్తువు ఏదైనా నన్ను భయపెడుతుంది. రత్నం అన్నా రథం అన్నా భీతిల్లిపోతున్నాను. రాముని శక్తిని ఎరిగిన వాడిని నేను. అతన్ని నీతో వైరం కానీ యుద్ధం కానీ మంచిది కాదు. మారీచుని మాటలు ఏ మాత్రం గిట్టలేదు రావణునికి. మారీచునితో తేల్చి చెప్పాడు, నేను సీతాపహారానికి నిశ్చయానికి వచ్చాను. నా నిశ్చయం మారదు. నా నిశ్చయంపై నిన్ను అభిప్రాయాలు అడగలేదు. సహాయం చేయమన్నాను అంతే. నువ్వు ఎలా సహాయం చేయాలో చెబుతా విను. వెండి చుక్కలు బంగారు మేనుగల కలిగిన లేడివై సీత ముంగిట చెరించు. దాన్ని సీత కోరుతుంది.
రాముడు నిన్ను వెంటాడుతాడు, దూరంగా వెళ్ళి హా లక్ష్మణ, హా సీత అని అరువు. సీత లక్ష్మణుని అన్న వద్దకు పంపుతుంది. అప్పుడు నేను వెళ్ళి ఆమెను అపహరిస్తాను. నేను చెప్పినట్లు చెయ్యి, లేదా ఇప్పుడే చంపేస్తా నిన్ను అన్నాడు. మారీచుడు మరొక్కసారి హితోక్తులు చెప్పాడు. లాభం లేకపోయింది. ఇంకా చచ్చేదేదో ఈ రావణుడి చేతిలో చావడం కంటే రాముడి చేతిలో చావడమే మంచిదనుకొని విధి లేక రావణుని పథకానికి ఒప్పుకున్నాడు. ఇది మనకి వృత్తాంతం. దీన్ని నీట్గా నోట్ చేసుకోండి. శ్రీమద్ వాల్మీకి రామాయణం అరణ్యకాండం అన్నమాట. అకంపనుడు మనకి కరదూషణాదులు జరిగిన యుద్ధంలో మిగిలిన బతికి బట్టగట్టినాడు ఇతడే అకంపనుడు. వెళ్ళి 14,000 రాక్షసులు కరదూషణలు చంపబడిన విషయం రావణాసుని వద్దకు చెప్తాడనమాట. సీతాదేవిని అపహరించు అని చెప్పి సలహా ఇస్తాడు. మారీచుడు వచ్చి మనకి తెలుసు కదా, ముందు బాలకాండంలో కూడా వస్తాడు. తాటక సుందుడి యొక్క కుమారుడు మారీచుడు అనమాట. పూర్వం ఇతడు జితుడు అని చెప్పి జయ విజయుల దగ్గర కింకరుడుగా ఉంటారు. సనక సనాద నందనాదుల వల్ల శపించబడి మారీచుడిగా జన్మనెత్తాడనమాట. మారీచుడు అగస్త్య ముని శాపం వల్ల రాక్షసుడిగా మారిపోతాడు. మారీచుని యొక్క పుత్రుడు కాలనేమిని హనుమంతుల వారు సంహరిస్తారనమాట. మనకి విశ్వామిత్రుడు తెలుసు కదా, సిద్ధాశ్రమంలో యాగం చేస్తూ ఉంటే దాన్ని పాడు చేయాలని వస్తారు మారీచి సుబాహునేమో ఆగ్నేయాస్త్రం వేసి శ్రీరాములు వారు చంపేస్తారు. మారీచుని మాత్రం సీతేశాస్త్రం అని చెప్పి ఆ ఆస్త్రం వేయగానే మారీచుడు వెళ్ళి సముద్రంలో పడతాడనమాట. మారీచుడే మనకి రాముడు ధర్మావతారం, రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పి రూపము దాల్చిన ధర్మమే రాముడు అని చెప్తాడనమాట. శూర్పణఖ వచ్చి మనకి ఇది కూడా చూసాం కదా మనం, సీతారామ లక్ష్మణులు ఉండగా శూర్పణఖ వస్తుంది. శూర్పణఖ మనకి లక్ష్మణుడు వారు విరూపంగా చేస్తారు, అంటే చెవులు ముక్కు కోసేస్తారు. ఇప్పుడు వెళ్ళి రావణుడికి చెప్తుంది, సీతని నీ భార్యగా చేసుకో, కుడికాలు ముందు పెట్టుపో, రాముడిని వధించి సీతను తెచ్చి భార్యగా చేసుకో అని చెప్పి చెప్తుంది అనమాట. మారీచుడి దగ్గరికి వచ్చి బంగారు వన్ని కలిగిన 7 రూపం ధరించమని రావణాసురుడు చెప్తాడు. దీనికి మూలం వచ్చి శ్రీమద్ వాల్మీకి రామాయణం సంకలనం అల్లాడి వాసుదేవన్ గారు. మనకి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అది చూద్దాం. మనకి సీతను అపహరించమని రావణుని ప్రోత్సహించింది ఎవరు? శూర్పణఖ అనమాట. అకంపనుడు ఉంటే కూడా సలహా ఇచ్చిందంటే అకంపనుడు. తర్వాత శూర్పణఖ కూడా ప్రోత్సహిస్తుంది అనమాట. తర్వాత మనకి రాముడు ధర్మావతారం, రామో విగ్రహాన్ ధర్మ అని ఎవరు చెప్పారంటే మనకి మారీచుడు చెప్తాడు. మారీచుడు ఇక్కడ ఉంది చూసుకోండి. రామో విగ్రహాన్ ధర్మస్య సాధు సత్య పరాక్రమ రాజసర్వస్య లోకస్య దేవానం మద వానివ. మనకి శ్రీరాములు వారు ఎంబాయిడ్మెంట్ ఆఫ్ ధర్మానికి రూపం దాలిస్తే మనకి శ్రీరాములు వారు అన్నమాట. అతను పర్ఫెక్ట్. అతని యొక్క శక్తి ఏంటంటే సత్యం అన్నమాట. అతనికి మనకి ఇంద్రుడు ఎట్లాగా ఈ ప్రపంచానికి అందటికీ నాయకుడో మన శ్రీరాములు వారు కూడా అంత గొప్ప నాయకుడు అని చెప్పి చెప్తాడనమాట రావణాసురుడికి మారీచుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.